హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నుండి మన యూట్యూబ్ ఛానల్లో ఒక న్యూస్ సిరీస్ స్టార్ట్ అవబోతుంది. బిగినర్ టు ప్రో ఇండియన్ స్టాక్ మార్కెట్ సిరీస్. ఈ సిరీస్ టోటల్గా 9 పార్ట్స్గా డివైడ్ చేశాను. పార్ట్ 1 స్టాక్ మార్కెట్ ఫౌండేషన్స్, పార్ట్ 2 మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పార్ట్ 3 మార్కెట్ ఇండిసెస్ ఎక్స్ప్లెనేషన్, పార్ట్ 4 ఆర్డర్ టైప్స్ అండ్ ట్రేడింగ్ బేసిక్స్, పార్ట్ 5 ఫండమెంటల్ అనాలిసిస్, పార్ట్ 6 టెక్నికల్ అనాలిసిస్, పార్ట్ 7 అడ్వాన్స్డ్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్, పార్ట్ 8 డెరివేటివ్స్ మార్కెట్, పార్ట్ 9 బికమింగ్ ఏ ప్రొఫెషనల్ ట్రేడర్. సో ఇవాళ వీడియోలో మనం పార్ట్ 1 స్టాక్ మార్కెట్ ఫౌండేషన్స్ డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ పార్ట్లో మనం కవర్ చేయబోయే టాపిక్స్: వాట్ ఈస్ స్టాక్ మార్కెట్, హిస్టరీ ఆఫ్ ఇండియన్ స్టాక్ మార్కెట్, హౌ కంపెనీస్ రైజ్ మనీ, వాట్ ఈస్ ఏ షేర్, టైప్స్ ఆఫ్ సెక్యూరిటీస్, ప్రైమరీ వర్సెస్ సెకండరీ మార్కెట్, రోల్ ఆఫ్ సెబీ, మార్కెట్ పార్టిసిపెంట్స్, మార్కెట్ క్యాపిటలైజేషన్, హౌ స్టాక్ ఎక్స్చేంజెస్ వర్క్. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. లేట్ చేయకుండా స్టాక్ మార్కెట్ సిరీస్లోకి వెళ్ళిపోదాం. పార్ట్ 1 వచ్చేసి స్టాక్ మార్కెట్ ఫౌండేషన్స్. టాపిక్ 1 వచ్చేసి వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్. చాలామంది స్టాక్ మార్కెట్ అంటే గ్యాంబ్లింగ్ అని అనుకుంటారు, కానీ యాక్చువల్లీ స్టాక్ మార్కెట్ అంటే వెల్త్ క్రియేషన్ సిస్టమ్. సింపుల్గా చెప్పాలంటే స్టాక్ మార్కెట్ అంటే బయర్స్ అండ్ సెల్లర్స్ కంపెనీ షేర్స్ని బై అండ్ సెల్ చేసే ప్లేస్ అనమాట. మీరు ఇమేజ్లో చూస్తున్నట్టు కంపెనీస్ మార్కెట్లో షేర్స్ సెల్ చేస్తాయి, ఇన్వెస్టర్స్ ఆ షేర్స్ కొంటారు, అండ్ ఆ ప్రాసెస్ ద్వారా కంపెనీస్కి మనీ వస్తుంది. సపోజ్ ఒక కంపెనీ బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలనుకుంది, న్యూ ఫ్యాక్టరీస్, న్యూ ఆఫీసెస్, న్యూ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయాలి అనుకుంది. దానికి హ్యూజ్ మనీ కావాలి. సో కంపెనీ పబ్లిక్కి షేర్స్ సెల్ చేస్తుంది. మీరు ఆ షేర్స్ కొన్నారు అంటే మీరు ఆ కంపెనీలో స్మాల్ ఓనర్ అవుతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు రిలయన్స్ షేర్ కొన్నారు అనుకోండి, అంటే మీరు రిలయన్స్ కంపెనీలో టైనీ ఓనర్షిప్ కొన్నట్టు అని అర్థం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇన్వెస్టర్స్ షేర్స్ ఎందుకు కొంటారు? ఫస్ట్ రీజన్ వచ్చేసి రిటర్న్స్ కోసం. షేర్ ప్రైస్ ఫ్యూచర్లో పెరిగితే ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ ఎర్న్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1000 రూపీస్కి ఒక షేర్ కొన్నారు అనుకోండి, కొన్ని ఇయర్స్ తర్వాత ఆ షేర్ 2000 రూపీస్ అయిందనుకోండి, దెన్ యువర్ ఇన్వెస్ట్మెంట్ డబుల్ అయిందని అర్థం. మీకు 1000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది ప్రతి షేర్కి. కొన్ని కంపెనీస్ డివిడెండ్స్ కూడా ఇస్తాయి, అంటే ప్రాఫిట్స్లో కొంత అమౌంట్ షేర్ హోల్డర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. సో స్టాక్ మార్కెట్లో వెల్త్ క్రియేషన్కి 2 మేజర్ వేస్. ఫస్ట్ వచ్చేసి షేర్ ప్రైస్ గ్రోత్, సెకండ్ ఇది డివిడెండ్స్. ఇమేజ్లో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. స్టాక్ మార్కెట్ ఎకానమీలో వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే కంపెనీస్ మనీ రేజ్ చేస్తాయి, బిజినెస్ గ్రో అవుతుంది, జాబ్స్ క్రియేట్ అవుతాయి, ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది. అందుకే స్టాక్ మార్కెట్ని ఎకానమీ బ్యాక్ బోన్ అని కూడా అంటారు. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే స్టాక్ మార్కెట్ కంపెనీస్ని, ఇన్వెస్టర్స్ని, మార్కెట్ గ్రోత్, వెల్త్ క్రియేషన్ని కనెక్ట్ చేస్తుంది. సో బిగినర్స్గా మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్ కాదు. ఇట్ ఈస్ ఎ ఫైనాన్షియల్ సిస్టమ్ వేర్ కంపెనీ ఓనర్షిప్ ఆఫ్ కంపెనీస్ ఈజ్ బాట్ అండ్ సోల్డ్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ చూద్దాం. టుడే మొబైల్లో సెకండ్స్లో ట్రేడింగ్ చేస్తున్నాం, బట్ ఇండియన్ స్టాక్ మార్కెట్ హిస్టరీ ఆల్మోస్ట్ 150 ఇయర్స్ ఓల్డ్ అని మీకు తెలుసా? మన ఇండియన్ స్టాక్ మార్కెట్ జర్నీ 1875లో స్టార్ట్ అయింది. అప్పుడు ఎస్టాబ్లిష్ అయింది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, అంటే బిఎస్సి. బిఎస్సిని ప్రేమ్చంద్ రాయ్చంద్ అనే బిజినెస్ మ్యాన్ ముంబైలో ఎస్టాబ్లిష్ చేశారు. బిఎస్సి ఏషియాలో ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. అప్పట్లో టెక్నాలజీ లేదు, కంప్యూటర్స్ లేవు, మొబైల్ యాప్స్ లేవు. ట్రేడర్స్ ఫిజికల్లీ వన్ ప్లేస్లో గ్యాదర్ అయ్యి పేపర్ స్లిప్స్తో షేర్స్ బై అండ్ సెల్ చేసేవాళ్ళు. పీపుల్ లౌడ్లీగా బై సెల్ అని అరుస్తూ ట్రేడింగ్ చేసేవాళ్ళు. ఇమేజ్లో చూస్తున్నట్టు 1957లో బిఎస్సి అఫీషియల్ రికగ్నిషన్ పొందింది. స్లోలీ ఇండియన్ స్టాక్ మార్కెట్ ఆర్గనైజ్డ్ సిస్టమ్గా డెవలప్ అయింది. దెన్ 1992లో ఇండియన్ ఎకానమీలో బిగ్ చేంజెస్ వచ్చాయి. ఎకనామిక్స్ లిబరలైజేషన్ స్టార్ట్ అయింది. ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి పర్మిషన్స్ వచ్చాయి. సేమ్ టైంలో సెబీకి స్ట్రాంగ్ పవర్స్ ఇచ్చారు. మార్కెట్ రెగ్యులేషన్ ఇంప్రూవ్ అయింది. దెన్ కేమ్ వన్ మేజర్ రెవల్యూషన్. 1994లో ఎన్ఎస్సి ఎస్టాబ్లిష్ అయింది, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఎన్ఎస్సి ఇండియన్ స్టాక్ మార్కెట్ని కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ చేసింది. ఎందుకంటే ఎన్ఎస్సి ఫుల్లీ ఎలక్ట్రానిక్ స్క్రీన్ బేస్డ్ ట్రేడింగ్ని ఇంట్రడ్యూస్ చేసింది. బిఫోర్ దట్ మోస్ట్ ట్రేడింగ్ మాన్యువల్గా జరిగేది, బట్ ఎన్ఎస్సి టెక్నాలజీతో ఫాస్ట్, ట్రాన్స్పరెంట్, ఎఫిషియెంట్ ట్రేడింగ్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో టుడే మనం మొబైల్లో ఇన్స్టెంట్గా ట్రేడింగ్ చేయగలుగుతున్నాం. టుడే ఎన్ఎస్సి వరల్డ్ లార్జెస్ట్ డెరివేటివ్స్ ఎక్స్చేంజెస్లో ఒకటి. డైలీ ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ రూపీస్ ట్రేడింగ్ వాల్యూమ్ జరుగుతుంది. బిఎస్సి అండ్ ఎన్ఎస్సి రెండు ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టంలో వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. బిఎస్సి హిస్టారికల్ ఇంపార్టెన్స్కి ఫేమస్. ఎన్ఎస్సి టెక్నాలజీ అండ్ హై ట్రేడింగ్ వాల్యూమ్స్కి ఫేమస్. 2000s తర్వాత ఆన్లైన్ ట్రేడింగ్ బూమ్ స్టార్ట్ అయింది. యాప్స్ వచ్చాయి, డిస్కౌంట్ బ్రోకర్స్ వచ్చారు, రిటైల్ ఇన్వెస్టర్స్ మార్కెట్లో హ్యూజ్గా ఇంక్రీజ్ అయ్యారు. టుడే ఇండియా వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టాక్ మార్కెట్స్లో ఒకటి. సింపుల్గా చెప్పాలంటే బిఎస్సి ఇండియా స్టాక్ మార్కెట్ ఫౌండేషన్ క్రియేట్ చేసింది.
ఎన్ఎస్సి మోడర్న్ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ రెవల్యూషన్ని తీసుకొచ్చింది. అండ్ నౌ ల్యాక్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ డైలీ మార్కెట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో హిస్టరీ మనకి వన్ ఇంపార్టెంట్ లెసన్ చెప్తుంది. స్టాక్ మార్కెట్ కంటిన్యూస్లీ ఎవాల్వ్ అవుతుంది, టెక్నాలజీ చేంజ్ అవుతుంది, బట్ వెల్త్ క్రియేషన్ ఆపర్చునిటీ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్, హౌ కంపెనీస్ రైజ్ మనీ ఫ్రమ్ పబ్లిక్ అనేది చూద్దాం. ప్రతి కంపెనీకి మనీ చాలా ఇంపార్టెంట్. వితౌట్ మనీ బిజినెస్ గ్రో అవ్వదు. కంపెనీస్కి మనీ ఎందుకు కావాలి అంటే బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి, న్యూ ప్రొడక్ట్స్ లాంచ్ చేయడానికి, టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం, న్యూ బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి, అదర్ కంపెనీస్ ఎక్వైర్ చేయడానికి. సింపుల్గా చెప్పాలంటే గ్రోత్కి క్యాపిటల్ కావాలి. ఎర్లియర్ కంపెనీస్ మోస్ట్లీ బ్యాంక్ దగ్గర లోన్స్ తీసుకునేవి, బట్ లోన్స్కి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. సో మెనీ కంపెనీస్ పబ్లిక్ నుండి మనీస్ రేజ్ చేయడం స్టార్ట్ చేశాయి. ఇమేజ్లో ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చూద్దాం. స్టెప్ 1 చూసుకుంటే కంపెనీ డిసైడ్ చేసుకుంటుంది మనకి ఇంత మనీ కావాలి అని. స్టెప్ 2లో కంపెనీ అప్రూవల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంప్లీట్ చేస్తుంది. సెబీ రూల్స్ ఫాలో చేయాలి, డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. స్టెప్ 3లో కంపెనీ పబ్లిక్కి సెక్యూరిటీస్ ఇష్యూ చేస్తుంది. సెక్యూరిటీస్ అంటే షేర్స్, బాండ్స్ అనమాట. షేర్స్ ఇష్యూ చేస్తే ఇన్వెస్టర్స్ కంపెనీలో ఓనర్షిప్ కొంటారు. బాండ్స్ ఇష్యూ చేస్తే ఇన్వెస్టర్స్ కంపెనీకి లోన్ ఇస్తున్నట్టు. స్టెప్ 4లో ఇన్వెస్టర్స్ మనీ ఇన్వెస్ట్ చేస్తారు. రీటైల్ ఇన్వెస్టర్స్, ఇన్స్టిట్యూషన్స్, మ్యూచువల్ ఫండ్స్ అందరూ ఇన్వెస్ట్ చేయొచ్చు. స్టెప్ 5లో కంపెనీ ఆ మనీని బిజినెస్ గ్రోత్ కోసం యూజ్ చేస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఇన్వెస్టర్స్కి బెనిఫిట్ ఏంటి? ఒకవేళ ఇన్వెస్టర్స్ షేర్ కొన్నారు అంటే కంపెనీ ఓనర్షిప్ వస్తుంది, షేర్ ప్రైస్ ఫ్యూచర్లో పెరగవచ్చు, డివిడెండ్స్ రావచ్చు. ఒకవేళ ఇన్వెస్టర్స్ బాండ్స్ కొన్నారు అంటే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుంది, మెచ్యూరిటీ టైంలో మనీ రిటర్న్ వస్తుంది. సో షేర్స్ హై గ్రోత్ పొటెన్షియల్ ఇస్తాయి, బాండ్స్ స్టేబుల్ రిటర్న్స్ ఇస్తాయి. ఇమేజ్లో టాటా మోటార్స్ ఎగ్జాంపుల్ ఉంది. టాటా మోటార్స్ షేర్స్ ఇష్యూ చేసి మనీ రైజ్ చేస్తుంది. ఆ మనీని ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం యూజ్ చేస్తుంది. రిలయన్స్ బాండ్స్ ఇష్యూ చేస్తే ఇన్వెస్టర్స్ బాండ్స్ బై చేస్తారు. రిలయన్స్ ప్రాజెక్ట్స్ కోసం ఫండ్స్ యూజ్ చేస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే స్టాక్ మార్కెట్ కంపెనీస్కి ఫ్యూల్ లాంటిది. కంపెనీస్ గ్రోత్ కోసం మనీ రైజ్ చేస్తాయి, ఇన్వెస్టర్స్ వెల్త్ క్రియేషన్ ఆపర్చునిటీస్ పొందుతారు. అందుకే స్టాక్ మార్కెట్ ఎకానమీ గ్రోత్లో వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బాటమ్ లైన్ ఏంటంటే కంపెనీస్ సెక్యూరిటీస్ ఇష్యూ చేస్తాయి, పబ్లిక్ ఇన్వెస్ట్ చేస్తుంది, కంపెనీస్ గ్రో అవుతాయి, ఇన్వెస్టర్స్ రిటర్న్స్ ఎర్న్ చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్, వాట్ ఈస్ ద షేర్ అనేది చూద్దాం. చాలామంది షేర్ అంటే జస్ట్ ట్రేడింగ్ ఐటమ్ అని అనుకుంటారు, బట్ యాక్చువల్లీ ఏ షేర్ మీన్స్ ఓనర్షిప్. సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక కంపెనీ షేర్ కొన్నారు అంటే మీరు ఆ కంపెనీలో స్మాల్ ఓనర్ అయ్యారు అని అర్థం. ఇమేజ్లో చూస్తున్నట్టు కంపెనీ పబ్లిక్కి షేర్స్ ఇష్యూ చేస్తుంది, ఇన్వెస్టర్స్ ఆ షేర్స్ బై చేస్తారు. వన్స్ యూ బై షేర్స్ అంటే యూ ఓన్ ఏ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ దట్ కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ టోటల్గా 1 crore షేర్స్ ఇష్యూ చేసింది అనుకోండి, మీరు 1 lakh షేర్స్ కొన్నారు అంటే మీరు ఆ కంపెనీలో 0.1% ఓనర్షిప్ హోల్డ్ చేస్తున్నారు అని అర్థం. ఓనర్షిప్ అంటే ఏంటి? కంపెనీ గ్రో అయితే మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ పెరుగుతుంది. సపోజ్ కంపెనీ ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అయ్యాయి అనుకోండి, షేర్ ప్రైస్ 100 నుండి 300కి వెళ్ళింది, దెన్ ఇన్వెస్టర్కి హ్యూజ్ రిటర్న్స్ రావచ్చు. సో షేర్స్ వెల్త్ క్రియేషన్కి పవర్ఫుల్ టూల్. నో షేర్ హోల్డర్కి కొన్ని ఇంపార్టెంట్ రైట్స్ ఉంటాయి. ఇమేజ్లో 4 మేజర్ రైట్స్ చూపించాను. ఫస్ట్ వచ్చేసి ఓటింగ్ రైట్స్. కంపెనీ ఇంపార్టెంట్ డిసిషన్స్ టైంలో షేర్ హోల్డర్స్ ఓట్ చేయొచ్చు. సెకండ్ది డివిడెండ్ రైట్స్. కంపెనీ ప్రాఫిట్స్లో కొంత పోర్షన్ షేర్ హోల్డర్స్కి డివిడెండ్స్ లాగా ఇవ్వచ్చు. థర్డ్ వచ్చేసి క్యాపిటల్ అప్రిషియేషన్. కంపెనీ గ్రో అయితే షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వచ్చు, మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ మల్టిప్లై అవ్వచ్చు. ఫోర్త్ వచ్చేసి రైట్ టు ఇన్ఫర్మేషన్. షేర్ హోల్డర్స్కి కంపెనీ ఫైనాన్షియల్ రిపోర్ట్స్, రిజల్ట్స్, అప్డేట్స్ తెలుసుకునే రైట్ ఉంటుంది. నో షేర్స్ టైప్స్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్లీ 2 types ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి ఈక్విటీ షేర్స్, సెకండ్ది వచ్చేసి ప్రిఫరెన్స్ షేర్స్. ఈక్విటీ షేర్స్ అంటే నార్మల్ పబ్లిక్ మోస్ట్లీ బై చేసే షేర్స్. వీటిలో ఓనర్షిప్ ఉంటుంది, ఓటింగ్ రైట్స్ ఉంటాయి, హై రిటర్న్ పొటెన్షియల్ ఉంటుంది, బట్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. ప్రిఫరెన్షియల్ షేర్స్లో ఫిక్స్డ్ డివిడెండ్ ఉంటుంది, రిస్క్ కొంచెం తక్కువ ఉంటుంది, బట్ ఓటింగ్ రైట్స్ లిమిటెడ్గా ఉంటాయి. సో బిగినర్స్ మోస్ట్లీ ఈక్విటీ షేర్స్ గురించి నేర్చుకోవాలి. సింపుల్గా బాటమ్ లైన్ ఏంటంటే ఏ షేర్ రిప్రజెంట్స్ ఓనర్షిప్ ఇన్ ఏ కంపెనీ. వెన్ యూ బై షేర్స్ యూ బికమ్ ఏ షేర్ హోల్డర్ అండ్ కంపెనీ గ్రోత్ నుండి బెనిఫిట్ పొందొచ్చు. అందుకే స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్కి వన్ ఆఫ్ ది బెస్ట్ టూల్స్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్, టైప్స్ ఆఫ్ సెక్యూరిటీస్ అనేది చూద్దాం. స్టాక్ మార్కెట్లో మనం మోస్ట్లీ షేర్స్ అనే వర్డ్ వింటాం, బట్ యాక్చువల్లీ మార్కెట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. వాటినే సెక్యూరిటీస్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే సెక్యూరిటీస్ అంటే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. అవి ఓనర్షిప్, డెట్ లేదా కాంట్రాక్ట్స్ని రిప్రజెంట్ చేస్తాయి. మెయిన్గా సెక్యూరిటీస్ 3 types. ఫస్ట్ది వచ్చేసి ఈక్విటీ సెక్యూరిటీస్, సెకండ్ది డెట్ సెక్యూరిటీస్, థర్డ్ది డెరివేటివ్స్. ఫస్ట్ ఈక్విటీ సెక్యూరిటీస్ అంటే ఏంటో చూద్దాం. ఈక్విటీ అంటే ఓనర్షిప్ అనమాట. మీరు కంపెనీ ఈక్విటీ షేర్స్ కొన్నారు అంటే మీరు ఆ కంపెనీలో స్మాల్ ఓనర్ అయినారు అని అర్థం.
ఇమేజ్లో చూస్తున్నట్టు షేర్ హోల్డర్స్కి ఓటింగ్ రైట్స్ ఉంటాయి, డివిడెండ్స్ రావచ్చు, షేర్ ప్రైస్ గ్రోత్ ద్వారా ప్రాఫిట్స్ రావచ్చు. ఎగ్జాంపుల్స్ ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్, ఈటీఎస్, ఆర్ఈఐటిఎస్. ఈక్విటీ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్కి పవర్ఫుల్ టూల్, బట్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. నౌ సెకండ్ టైప్, డెట్ సెక్యూరిటీస్. డెట్ అంటే లెండింగ్ అనమాట. హియర్ ఇన్వెస్టర్స్ కంపెనీకి ఆర్ గవర్నమెంట్కి మనీ లెండ్ చేస్తారు. కంపెనీ ఇన్వెస్టర్స్కి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ పే చేస్తుంది. సో డెట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్టర్స్ ఓనర్స్ కారు, లెండర్స్ అంటే అప్పు ఇచ్చేవాళ్ళని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ బాండ్స్, డిబెంచర్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్స్, ఇవన్నీ మనం డెట్ సెక్యూరిటీస్ అని అంటాం. డెట్ సెక్యూరిటీస్లో రిస్క్ కంపారిటివ్లీ తక్కువ, రిటర్న్స్ కూడా మోస్ట్లీ ఫిక్స్డ్గా ఉంటాయి. థర్డ్ టైప్ చూసుకుంటే డెరివేటివ్స్. డెరివేటివ్స్ కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. డెరివేటివ్ వాల్యూ అనదర్ అసెట్ మీద డిపెండ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ, స్టాక్స్, కమోడిటీస్, వాటి ప్రైస్ మూవ్మెంట్ మీద డెరివేటివ్ వాల్యూ చేంజ్ అవుతుంది. కామన్ డెరివేటివ్స్ ఎగ్జాంపుల్స్ ఫ్యూచర్స్, ఆప్షన్స్, ఫార్వర్డ్స్, స్వాప్స్. డెరివేటివ్స్ ట్రేడర్స్ హెడ్జింగ్ అండ్ స్పెక్యులేషన్ కోసం యూజ్ చేస్తారు. హై రిస్క్ హై రివార్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పొచ్చు. ఇమేజ్లో కీ కంపారిజన్ ఉంది, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఈక్విటీ అంటే ఓనర్షిప్, డెట్ అంటే లెండింగ్ మనీ, డెరివేటివ్స్ అంటే కాంట్రాక్ట్ బేస్డ్ ట్రేడింగ్. ఈక్విటీలో రిటర్న్స్, డివిడెండ్స్ అండ్ గ్రోత్, షేర్ గ్రోత్ ద్వారా ఈక్విటీలో రిటర్న్స్, డివిడెండ్స్ అండ్ షేర్ గ్రోత్ ద్వారా రావచ్చు. డెట్లో ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుంది. డెరివేటివ్స్లో ప్రాఫిట్ మార్కెట్ ప్రైస్ మూవ్మెంట్స్ మీద డిపెండ్ అవుతాయి. సో బిగినర్స్ ఫస్ట్ ఈక్విటీ అండ్ డెట్ కాన్సెప్ట్ స్ట్రాంగ్ చేసుకోవాలి, తర్వాత డెరివేటివ్స్ నేర్చుకోవడం బెటర్. బాటమ్ లైన్ ఏంటంటే ఎవ్రీ సెక్యూరిటీ డిఫరెంట్ పర్పస్ కోసం యూజ్ అవుతుంది. కరెక్ట్ సెక్యూరిటీ చూస్ చేయాలి బేస్డ్ ఆన్ రిస్క్ అపెటైట్, ఫైనాన్షియల్ గోల్స్, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ప్రైమరీ వర్సెస్ సెకండరీ మార్కెట్ అనేది చూద్దాం. చాలామంది బిగినర్స్కి ఈ రెండు కాన్సెప్ట్స్ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, బట్ ఈ వీడియో తర్వాత కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ప్రైమరీ మార్కెట్ అంటే కంపెనీ ఫస్ట్ టైం షేర్స్ పబ్లిక్కి సెల్ చేసే మార్కెట్. సెకండరీ మార్కెట్ అంటే ఆల్రెడీ లిస్టెడ్ షేర్స్ ఇన్వెస్టర్స్ మధ్య బై అండ్ సెల్ అయ్యే మార్కెట్ అనమాట. ఫస్ట్ ప్రైమరీ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. కంపెనీకి మనీ కావాలి అనుకోండి, ఎక్స్పెన్షన్ కోసం, న్యూ ప్రాజెక్ట్స్ కోసం, బిజినెస్ గ్రోత్ కోసం. అప్పుడు కంపెనీ ఫస్ట్ టైం పబ్లిక్కి షేర్స్ ఇష్యూ చేస్తుంది. దానినే ఐపీఓ అంటారు, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఈ ప్రాసెస్ ప్రైమరీ మార్కెట్లో జరుగుతుంది. ప్రైమరీ మార్కెట్లో ఇన్వెస్టర్స్ డైరెక్ట్గా కంపెనీ నుండి షేర్స్ కొంటారు. సో ఇన్వెస్టర్స్ మనీ డైరెక్ట్గా కంపెనీకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓలా, జొమాటో, పేటిఎం ఐపీఓస్ గురించి మీరు వినే ఉంటారు. ఆ ఐపీఓ ఇష్యూ టైంలో ఇన్వెస్టర్స్ కంపెనీ నుండి డైరెక్ట్గా షేర్స్ కొంటారు. దట్ ఈస్ ప్రైమరీ మార్కెట్. ఇప్పుడు సెకండరీ మార్కెట్ గురించి చూద్దాం. ఐపీఓ అయ్యాక ఆ షేర్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతాయి. తర్వాత ఇన్వెస్టర్స్ మధ్య డైలీ బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతుంది. ఇది సెకండరీ మార్కెట్. హియర్ కంపెనీ డైరెక్ట్లీ ఇన్వాల్వ్ అవ్వదు. వన్ ఇన్వెస్టర్ షేర్స్ సెల్ చేస్తాడు, అనదర్ ఇన్వెస్టర్ బై చేస్తాడు. సో మనీ కంపెనీకి కాదు, ఇన్వెస్టర్స్ మధ్య ట్రాన్స్ఫర్ అవుతుంది. మీరు డైలీ ఎన్ఎస్సి ఆర్ బిఎస్సిలో ట్రేడింగ్ చేస్తున్నారు కదా, అది సెకండరీ మార్కెట్. ఇమేజ్లో ఈజీ కంపారిజన్ ఉంటుంది, అది చూడండి. ప్రైమరీ మార్కెట్లో కంపెనీ డైరెక్ట్గా షేర్స్ సెల్ చేస్తుంది, ఐపీఓ జరుగుతుంది, కంపెనీ ఫండ్స్ రైజ్ చేస్తుంది. సెకండరీ మార్కెట్లో ఇన్వెస్టర్స్ మధ్య ట్రేడింగ్ జరుగుతుంది. ఎన్ఎస్సి అండ్ బిఎస్సిలో ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. షేర్ ప్రైజెస్ కంటిన్యూస్లీ చేంజ్ అవుతాయి. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రైమరీ మార్కెట్ వితౌట్ సెకండరీ మార్కెట్ వర్క్ అవ్వదు. ఎందుకంటే ఇన్వెస్టర్స్కి ఫ్యూచర్లో షేర్స్ సెల్ చేయడానికి ప్లేస్ ఉండాలి. అందుకే సెకండరీ మార్కెట్ లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ప్రైమరీ మార్కెట్ అంటే బ్రాండ్ న్యూ ఫోన్ షాప్ నుండి కొనడం అనమాట. సెకండరీ మార్కెట్ అంటే ఆల్రెడీ యూజ్ చేసిన ఫోన్ని వేరే పర్సన్ దగ్గర కొనడం. సో బిగినర్స్గా ఈ కాన్సెప్ట్ స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోండి. ఐపీఓ అండ్ న్యూ షేర్ ఇష్యూ అంటే ప్రైమరీ మార్కెట్ అనమాట. డైలీ ట్రేడింగ్ ఆన్ ఎన్ఎస్సి ఆర్ బిఎస్సి అంటే సెకండరీ మార్కెట్ అనమాట. బాటమ్ లైన్ ఏంటంటే ప్రైమరీ మార్కెట్ కంపెనీస్కి మనీ రైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సెకండరీ మార్కెట్ ఇన్వెస్టర్స్కి ట్రేడింగ్ అండ్ లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ రోల్ ఆఫ్ సెబీ చూద్దాం. స్టాక్ మార్కెట్లో ల్యాక్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ డైలీ మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. బట్ ఒక క్వశ్చన్, మార్కెట్ని కంట్రోల్ ఎవరు చేస్తారు? రూల్స్ ఎవరు క్రియేట్ చేస్తారు? ఫ్రాడ్స్ని ఎవరు స్టాప్ చేస్తారు? ఈ అన్ని క్వశ్చన్స్కి ఒకటే ఆన్సర్, సెబీ. సెబీ ఫుల్ ఫామ్ ఏంటంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెబీ ఇండియన్ స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్. సింపుల్గా చెప్పాలంటే స్టాక్ మార్కెట్లో పోలీస్ ప్లస్ రిఫరీ ప్లస్ రెగ్యులేటర్ లాగా వర్క్ చేస్తుంది. సెబీ మెయిన్ గోల్ ఏంటంటే ఇన్వెస్టర్స్ని ప్రొటెక్ట్ చేయడం, ఫెయిర్ మార్కెట్ మెయింటైన్ చేయడం. సెబీ 1992లో స్టాట్యుటరీ పవర్స్ పొందింది. సిన్స్ దెన్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో ట్రాన్స్పరెన్సీ అండ్ సేఫ్టీ చాలా ఇంప్రూవ్ అయ్యాయి.
నౌ సెబీ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది వచ్చేసి ఇన్వెస్టర్ ప్రొటెక్షన్, ఫేక్ స్కీమ్స్, ఫ్రాడ్స్, ఇన్సైడర్ ట్రేడింగ్, మార్కెట్ మ్యానిపులేషన్ లాంటివి కంట్రోల్ చేయడానికి సెబీ స్ట్రిక్ట్ రూల్స్ పెడుతుంది. రీటైల్ ఇన్వెస్టర్స్ సేఫ్టీ కోసం రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది. సెకండ్ది వచ్చేసి రెగ్యులేటింగ్ స్టాక్ ఎక్స్చేంజెస్, ఎన్ఎస్సి, బిఎస్సి, బ్రోకర్స్, మ్యూచువల్ ఫండ్స్, ఆల్ ఫైనాన్షియల్ మార్కెట్ పార్టిసిపెంట్స్ సెబీ రూల్స్ ఫాలో చేయాలి. థర్డ్ది వచ్చేసి ఐపీఓ అప్రూవల్ అండ్ మానిటరింగ్. కంపెనీ ఐపీఓ లాంచ్ చేయాలి అంటే సెబీ పర్మిషన్ మ్యాండేటరీ. కంపెనీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ ట్రాన్స్పరెంట్గా డిస్క్లోజ్ చేయాలి, సో ఇన్వెస్టర్స్కి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఫోర్త్ది వచ్చేసి ప్రివెంటింగ్ ఇన్సైడర్ ట్రేడింగ్. ఇన్సైడ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ యూస్ చేసి అన్ఫేర్ ప్రాఫిట్స్ ఎర్న్ చేయడం ఇన్సైడర్ ట్రేడింగ్ అనమాట. సెబీ ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటుంది. ఫిఫ్త్ది వచ్చేసి క్రియేటింగ్ మార్కెట్ రూల్స్. ట్రేడింగ్ టైమింగ్స్, మార్జిన్ రూల్స్, మ్యూచువల్ ఫండ్ రెగ్యులేషన్స్, ఆల్ మార్కెట్ ఫ్రేమ్వర్క్ సెబీ డిజైన్ చేస్తుంది. ఇమేజ్లో సింపుల్గా చెప్తున్నట్టు సెబీ మార్కెట్ని ట్రాన్స్పరెంట్, ఫెయిర్, ఎఫిషియెంట్గా మెయింటైన్ చేస్తుంది. సపోజ్ సెబీ లేకపోతే ఏం జరుగుతుందంటే ఫ్రాడ్స్ ఎక్కువ అవుతాయి, ఇన్వెస్టర్స్ ట్రస్ట్ తగ్గిపోతుంది, మార్కెట్ అన్సేఫ్ అయిపోతుంది. అందుకే సెబీ ఇండియన్ స్టాక్ మార్కెట్ బ్యాక్ బోన్ లాంటిది. రీటైల్ ఇన్వెస్టర్స్గా మనం కూడా కొన్ని థింగ్స్ చెక్ చేయాలి. ఆల్వేస్ సెబీ రిజిస్టర్డ్ బ్రోకర్స్ యూస్ చేయండి. సెబీ వార్నింగ్స్ ఫాలో అవ్వండి. ఫేక్ టెలిగ్రామ్ ట్రిప్స్ అవాయిడ్ చేయండి. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, సెబీ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ కోసం వర్క్ చేస్తుంది, బట్ ఫైనల్ రెస్పాన్సిబిలిటీ ఇన్వెస్టర్దే. సో బాటమ్ లైన్ ఏంటంటే సెబీ ఇండియన్ స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్. ఇట్ ప్రొటెక్ట్స్ ఇన్వెస్టర్స్, కంట్రోల్ మార్కెట్ పార్టిసిపెంట్స్ అండ్ ఎన్జూర్స్ ఫెయిర్ ట్రేడింగ్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ మార్కెట్ పార్టిసిపెంట్స్ చూద్దాం. స్టాక్ మార్కెట్లో డైలీ ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ట్రేడింగ్ జరుగుతుంది, బట్ ఆ మనీ ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, మార్కెట్ని ఎవరు మూవ్ చేస్తున్నారు, ఈ వీడియోలో కంప్లీట్ క్లారిటీ వస్తుంది. స్టాక్ మార్కెట్లో డిఫరెంట్ పార్టిసిపెంట్స్ ఉంటారు, అందరూ డిఫరెంట్ పర్పస్తో మార్కెట్లో పార్టిసిపేట్ చేస్తారు. మెయిన్గా మార్కెట్ పార్టిసిపెంట్స్ రీటైల్ ఇన్వెస్టర్స్, ఎఫ్ఐఐస్, డిఐఐస్, ఇన్స్టిట్యూషన్స్, మార్కెట్ ఇంటర్మీడియరీస్. ఫస్ట్ రీటైల్ ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడుకుందాం. రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే నార్మల్ పబ్లిక్, మనలాంటి ఇండివిజువల్ ఇన్వెస్టర్స్, శాలరీ ఎంప్లాయీస్, స్టూడెంట్స్, బిజినెస్ పీపుల్, హౌస్ వైఫ్స్, ఎనీవన్ ఇన్వెస్టింగ్ ఓన్ మనీ ఇన్ స్టాక్ మార్కెట్ అంటే రీటైల్ ఇన్వెస్టర్స్. రీటైల్ ఇన్వెస్టర్స్ మార్కెట్లో లిక్విడిటీ ఇంక్రీజ్ చేస్తారు. టుడే మొబైల్ యాప్స్ వల్ల రీటైల్ పార్టిసిపేషన్ ఇండియాలో హ్యూజ్గా పెరిగింది. సెకండ్ది ఎఫ్ఐఐస్. ఎఫ్ఐఐ ఫుల్ ఫామ్ వచ్చేసి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఫారిన్ కంట్రీస్ నుండి ఇండియా మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ఇన్స్టిట్యూషన్స్ని ఎఫ్ఐఐ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ హెడ్జ్ ఫండ్స్, ఫారెన్ పెన్షన్ ఫండ్స్, ఇంటర్నేషనల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. ఎఫ్ఐఐస్ హ్యూజ్ మనీ ఇన్వెస్ట్ చేస్తారు, సో మార్కెట్ మూవ్మెంట్ మీద స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉంటుంది. చాలాసార్లు మీరు న్యూస్లో వింటారు ఎఫ్ఐఐ సెల్లింగ్ వల్ల మార్కెట్ పడింది అని, బికాజ్ ఎఫ్ఐఐస్ లార్జ్ వాల్యూమ్స్లో ట్రేడ్ చేస్తారు. థర్డ్ది డిఐఐ. డిఐఐ ఫుల్ ఫామ్ వచ్చేసి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఇండియా బేస్డ్ ఇన్స్టిట్యూషన్స్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే వాటిని డిఐఐ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, పెన్షన్ ఫండ్స్, బ్యాంక్స్ అనమాట. డిఐఎస్ ఇండియన్ మార్కెట్ని స్టెబిలిటీ ప్రొవైడ్ చేస్తారు. సమ్ టైమ్స్ ఎఫ్ఐఐ సెల్లింగ్ చేస్తున్నప్పుడు డిఐఎస్ బయింగ్ చేసి మార్కెట్ని సపోర్ట్ చేస్తారు. ఫోర్త్ వచ్చేసి ఇన్స్టిట్యూషన్స్, బిగ్ కార్పొరేట్ ఆర్గనైజేషన్స్, ఎన్బిఎఫ్సిస్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం మార్కెట్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఫిఫ్త్ వచ్చేసి మార్కెట్ ఇంటర్మీడియట్స్. వీళ్ళు మార్కెట్ స్మూత్లీ రన్ అవ్వడానికి హెల్ప్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ బ్రోకర్స్, డిపాజిటరీస్ లైక్ ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్, క్లియరింగ్ కార్పొరేషన్స్. మీరు జెరోదా, గ్రోధన్ లాంటివి యూస్ చేస్తున్నారు కదా, అవి బ్రోకర్స్. ఇమేజ్లో ఇంటరాక్షన్ ప్రాసెస్ కూడా చూపించాను. పార్టిసిపెంట్స్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. స్టాక్ ఎక్స్చేంజెస్ లైక్ ఎన్ఎస్సి అండ్ బిఎస్ ఆర్డర్స్ మేక్ చేస్తాయి, ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, దెన్ క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. సో స్టాక్ మార్కెట్ ఒక కంప్లీట్ ఈకో సిస్టమ్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, రీటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ ఇంక్రీజ్ చేస్తారు, ఎఫ్ఐఎస్ గ్లోబల్ మనీ తీసుకొస్తారు, డిఐఎస్ స్టెబిలిటీ ప్రొవైడ్ చేస్తారు, ఇంటర్మీడియరీస్ మార్కెట్ స్మూత్లీ రన్ చేస్తారు. అందరి పార్టిసిపేషన్ వల్ల మార్కెట్ ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది. సో ఇక్కడ బాటమ్ లైన్ ఏంటంటే స్టాక్ మార్కెట్ సింగిల్ పర్సన్ గేమ్ కాదు, ఇట్ ఈస్ ఏ లార్జ్ ఈకో సిస్టమ్ ఇన్వాల్వింగ్ మిలియన్స్ ఆఫ్ పార్టిసిపెంట్స్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటో చూద్దాం. స్టాక్ మార్కెట్లో మీరు చాలాసార్లు వింటారు లార్జ్ క్యాప్ స్టాక్, మిడ్ క్యాప్ ర్యాలీ, స్మాల్ క్యాప్ కరెక్షన్ అని. సో అసలు మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే కంపెనీ టోటల్ మార్కెట్ వాల్యూ. ఫార్ములా చాలా సింపుల్, అంటే కంపెనీ షేర్ ప్రైస్ని టోటల్ షేర్స్ కౌంట్తో మల్టిప్లై చేస్తే మార్కెట్ క్యాప్ వస్తుంది. ఇమేజ్లో ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ కంపెనీ షేర్ ప్రైస్ 500 అండ్ టోటల్ షేర్స్ 10 crore. దెన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 500 రూపీస్ ఇంటూ 10 crore, అంటే టోటల్ కంపెనీ వాల్యూ వచ్చేసి 5000 రూపీస్ క్రోర్స్.
సో మార్కెట్ క్యాప్ కంపెనీ సైజ్ని ఇండికేట్ చేస్తుంది. నౌ కంపెనీస్ని మెయిన్లీ 3 కేటగిరీస్లో డివైడ్ చేస్తారు. ఫస్ట్ది వచ్చేసి లార్జ్ క్యాప్ కంపెనీస్. లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటే బిగ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫైనాన్షియల్ స్ట్రాంగ్ కంపెనీస్ అనమాట. యూజువల్లీ టాప్ 100 కంపెనీస్ బై మార్కెట్ క్యాప్. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి కంపెనీస్. వీటిలో రిస్క్ కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది, స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ మోస్ట్లీ లార్జ్ క్యాప్స్ ప్రిఫర్ చేస్తారు. సెకండ్ది వచ్చేసి మిడ్ క్యాప్ కంపెనీస్. మిడ్ క్యాప్ కంపెనీస్ మీడియం సైజ్డ్ గ్రోత్ కంపెనీస్ అనమాట. యూజువల్లీ మార్కెట్ క్యాప్ ర్యాంకింగ్ 101 to 250 మధ్య ఉంటాయి. గ్రోత్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది, బట్ రిస్క్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టైటాన్, డీమార్ట్, బాలకృష్ణ ఇండస్ట్రీస్ లాంటి కంపెనీస్. థర్డ్ కంపెనీస్ వచ్చేసి స్మాల్ క్యాప్ కంపెనీస్. స్మాల్ క్యాప్ కంపెనీస్ స్మాల్ క్యాప్ కంపెనీస్ అంటే స్మాలర్ బిజినెస్ అనమాట. గ్రోత్ పొటెన్షియల్ వెరీ హై ఉంటుంది, బట్ రిస్క్ కూడా వెరీ హై ఉంటుంది. ప్రైస్ వొలాలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్మాలర్ ఎమర్జింగ్ కంపెనీస్. ఇమేజ్లో పిరమిడ్ రిప్రజెంట్ చూస్తున్నారు కదా. లార్జ్ క్యాప్ కంపెనీస్ లోవర్ రిస్క్, లోవర్ గ్రోత్. మిడ్ క్యాప్ కంపెనీస్ మోడరేట్ రిస్క్, హయ్యర్ గ్రోత్. స్మాల్ క్యాప్ కంపెనీస్ హై రిస్క్, వెరీ హై గ్రోత్ పొటెన్షియల్. సో ఇన్వెస్టర్స్ ఓన్ రిస్క్ అప్టైట్ బట్టి స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ బిగినర్ అయితే ఫస్ట్ లార్జ్ క్యాప్ కంపెనీ స్టడీ చేయడం బెటర్. ఎక్స్పీరియన్స్ పెరిగిన తర్వాత మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మార్కెట్ క్యాపిటలైజేషన్ కంపెనీ సైజ్ని మెజర్ చేస్తుంది. అంటే మార్కెట్ క్యాప్ బేస్డ్గా కంపెనీస్ని క్లాసిఫై చేస్తారు. సో బాటమ్ లైన్ ఏంటంటే లార్జ్ క్యాప్స్ స్టెబిలిటీ ఇస్తాయి, మిడ్ క్యాప్స్ గ్రోత్ ఇస్తాయి, స్మాల్ క్యాప్స్ హై ఆపర్చునిటీతో పాటు హై రిస్క్ కూడా క్యారీ చేస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ హౌ స్టాక్ ఎక్స్చేంజెస్ వర్క్ అనేది చూద్దాం. డైలీ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ షేర్స్ బై అండ్ సెల్ చేస్తున్నారు. బట్ ఒక క్వశ్చన్, అసలు ట్రేడింగ్ ఎలా జరుగుతుంది? బయర్స్ అండ్ సెల్లర్స్ ఎలా కనెక్ట్ అవుతారు? హూ మేనేజెస్ ద ఎంటైర్ ప్రాసెస్? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఒకటే ఆన్సర్, స్టాక్ ఎక్స్చేంజెస్. ఇండియాలో మెయిన్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. స్టాక్ ఎక్స్చేంజ్ మెయిన్ వర్క్ ఏంటంటే బయర్స్ అండ్ సెల్లర్స్ని కనెక్ట్ చేయడం. సింపుల్గా చెప్పాలంటే స్టాక్ ఎక్స్చేంజ్ ఒక డిజిటల్ మార్కెట్ ప్లేస్. మీరు జిరోదా, గ్రో, ధన్ ఆఫ్ స్టాక్స్లో బై ఆర్డర్ ప్లేస్ చేస్తారు. అనదర్ ఇన్వెస్టర్ సమ్వేర్ సెల్ ఆర్డర్ ప్లేస్ చేస్తాడు. స్టాక్ ఎక్స్చేంజ్ సిస్టమ్ ఆ ఆర్డర్స్ని ఆటోమేటికల్లీ మ్యాచ్ చేస్తుంది. ఇమేజ్లో క్లియర్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్టెప్ చూసుకుంటే ఇన్వెస్టర్స్ ప్లేసెస్ ఆర్డర్, అంటే ఆర్డర్ని ఇన్వెస్టర్ ప్లేస్ చేస్తాడు. సెకండ్ స్టెప్లో బ్రోకర్ ఆర్డర్ని ఎక్స్చేంజ్కి పంపిస్తాడు. థర్డ్ స్టెప్లో ఎక్స్చేంజ్ ఆర్డర్ మ్యాచింగ్ చేస్తుంది. బై ప్రైస్ అండ్ సెల్ ప్రైస్ మ్యాచ్ అయితే ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ప్రాసెస్ని ఆర్డర్ మ్యాచింగ్ సిస్టమ్ అంటారు. ఎంటైర్ ప్రాసెస్ మిల్లీ సెకండ్స్లో జరుగుతుంది. టుడే అడ్వాన్స్డ్ కంప్యూటర్స్ అండ్ అల్గారిథమ్స్ వల్ల ట్రేడింగ్ సూపర్ ఫాస్ట్ అయిపోయింది. నవ్వు ఇమేజ్లో ఆర్డర్ టైప్స్ కూడా చూపించాను. మెయిన్లీ 2 టైప్స్. ఫస్ట్ వచ్చేసి మార్కెట్ ఆర్డర్, సెకండ్ది లిమిట్ ఆర్డర్. మార్కెట్ ఆర్డర్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్కి ఇమీడియట్గా ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లిమిట్ ఆర్డర్ అంటే మీరు స్పెసిఫిక్ ప్రైస్ సెట్ చేస్తారు, ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ ప్రైస్కే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ 2500 వచ్చినప్పుడే కొనాలి అని. సో లిమిట్ ఆర్డర్లో కంట్రోల్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాసెస్ క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్. ట్రేడ్ కంప్లీట్ అయ్యాక బయ్యర్కి షేర్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి, సెల్లర్కి మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది. దిస్ ప్రాసెస్ క్లియరింగ్ కార్పొరేషన్స్ హ్యాండిల్ చేస్తాయి. ఇండియాలో మోస్ట్లీ T+1 సెటిల్మెంట్ సిస్టమ్ ఫాలో చేస్తున్నాం. అంటే ట్రేడ్ నెక్స్ట్ వర్కింగ్ డేలో సెటిల్ అవుతుంది. అందర్ ఇంపార్టెంట్ థింగ్, స్టాక్ ఎక్స్చేంజెస్ మార్కెట్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తాయి. ఎవ్రీ ట్రేడ్ రికార్డ్ అవుతుంది, ప్రైజెస్ పబ్లిక్గా డిస్ప్లే అవుతాయి, ఫ్రాడ్ ఛాన్సెస్ రెడ్యూస్ అవుతాయి. సో స్టాక్ ఎక్స్చేంజెస్ ఫైనాన్షియల్ సిస్టంలో వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, స్టాక్ ఎక్స్చేంజ్ బయర్స్ అండ్ సెల్లర్స్ని కనెక్ట్ చేస్తుంది, ఆర్డర్స్ ఆటోమేటికల్లీ మ్యాచ్ చేస్తుంది, ట్రేడ్స్ సెక్యూర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. అండ్ టుడే టెక్నాలజీ వల్ల స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సెకండ్స్లో కంప్లీట్ అవుతుంది. ఇది పార్ట్ 1 ఆఫ్ స్టాక్ మార్కెట్ సిరీస్. పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు G1 డే ట్రేడర్ తెలుగు ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.